కురుక్షేత్ర యుద్ధం అంటే కేవలం అస్త్రశస్త్రాల పోరాటం మాత్రమే కాదు, అది అనేక అతీత శక్తులు, శాపాలు మరియు దైవిక లీలల సమాహారం. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. కానీ ఆ 18 రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు వింటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఉడిపిరాజు మరియు అక్షయ ఆహారం. యుద్ధంలో లక్షలాది మంది సైనికులు పాల్గొన్నారు. మరి వీరందరికీ భోజనం ఎలా సమకూరేది? ఆహారం వృధా కాకుండా ఎలా వండేవారు? ఉడిపి దేశపు రాజు యుద్ధంలో పాల్గొనకుండా అందరికీ భోజనం పెట్టే బాధ్యత తీసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ప్రతిరోజూ సాయంత్రం ఎంతమంది సైనికులు చనిపోతారో అంతమందికి తగ్గట్టుగా ఖచ్చితమైన లెక్కతో మరుసటి రోజు ఆహారం తయారయ్యేది. ఒక్క మెతుకు కూడా వృధా అయ్యేది కాదు. రహస్యం: శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి కొన్ని వేరుశనగ పప్పులు తినేవాడు. ఆయన ఎన్ని పప్పులు తింటే అన్ని వేల మంది సైనికులు మరుసటి రోజు చనిపోతారని ఉడిపిరాజుకు అర్థమయ్యేది. ఆ లెక్కన ఆయన వంట చేసేవాడు. 2. హనుమంతుని రక్షణ. కపిధ్వర్యం. అర్జునుడి రథంపై ఉన్న జెండాలో హనుమంతుడు కొలువై ఉన్నాడని మనకు తెలుసు. కానీ దాని వెనుక ఉన్న అసలు అద్భుతం యుద్ధం ముగిశాక తెలిసింది. యుద్ధం పూర్తయ్యాక కృష్ణుడు అర్జునుణ్ణి ముందు రథం దిగమని చెబుతాడు. అర్జునుడు దిగాక కృష్ణుడు దిగుతాడు. కృష్ణుడి దిగి హనుమంతుడికి కృతజ్ఞతలు చెప్పగానే ఆ జెండా ఎగిరిపోతుంది. మరుక్షణమే అర్జునుడి రథం భస్మీపటలమైపోతుంది. కర్ణుడు, భీష్ముడు వేసిన దివ్యాస్త్రాల వేడిని హనుమంతుడు, కృష్ణుడు భరించబట్టే ఆ రథం నిలబడింది. వారు దిగగానే అది కాలిపోయింది. 3. బార్బరీకుడి సాక్ష్యం. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరీకుడు మహావీరుడు. తన దగ్గర ఉన్న 3 బాణాలతో నిమిషాల్లో యుద్ధాన్ని ముగించగలడు. కృష్ణుడు అతన్ని యుద్ధం చూడనివ్వకుండా అతని తల నరికి ఒక కొండపై పెడతాడు. యుద్ధం ముగిశాక పాండవుల్లో ఎవరు గొప్ప అని చర్చ జరిగినప్పుడు ఆ తల అంటే బార్బరీకుడు ఇలా చెబుతాడు: నాకు యుద్ధంలో ఎవ్వరూ కనిపించలేదు. కేవలం కృష్ణుడి సుదర్శన చక్రం శత్రువులను సంహరించడం, ద్రౌపది మహాకాళి రూపంలో రక్తాన్ని తాగడం మాత్రమే కనిపించాయి అని సత్యాన్ని చెబుతాడు. 4. గజరాజు రక్షణ. యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో ఒక ఏనుగు మెడలో ఉన్న గంట తెగి కింద పడుతుంది. ఆ గంట కింద ఒక పిచ్చుక తన గుడ్లతో సహా చిక్కుకుపోతుంది. లక్షలాది ఏనుగులు, గుర్రాలు తిరుగుతున్నా, భీకరమైన అస్త్రాలు కురుస్తున్నా ఆ 18 రోజులు ఆ గంట కదలకుండా అలాగే ఉండిపోయింది. యుద్ధం ముగిశాక కృష్ణుడు ఆ గంటను తీయగా లోపల ఉన్న పిచ్చుక పిల్లలు సురక్షితంగా బయటకు ఎగిరిపోయాయి. భగవంతుడు తలిస్తే వినాశనం మధ్యలో కూడా ప్రాణం నిలుస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 5. 18 సంఖ్య వెనుక ఉన్న మర్మం. కురుక్షేత్ర యుద్ధంలో 18 అనే సంఖ్యకు విడదీయలేని అనుబంధం ఉంది. యుద్ధం జరిగిన రోజులు 18, భగవద్గీతలోని అధ్యాయాలు 18. చూశారుగా, కురుక్షేత్రం కేవలం భూమి కోసం జరిగిన పోరాటం కాదు, అది ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగిన ఒక దైవిక లీల. ఈ విషయాల్లో మీకు ఏది బాగా నచ్చింది? కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.